నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మేషరాశి దినఫలితం ప్రకారం అశ్వని బలాన్ని కృతిగా 1వ పాదం వారికి అనుకూలంగా ఉన్న రోజు. చంద్రుని అనుకూలం దృష్టి బుధుని ప్రభావం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. పనుల్లో చురుకుదనం కనిపిస్తుంది. కొత్త అవకాశాలు మీ వైపు వస్తాయి. ఇక ఈ రోజు మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, అదృష్టం సంఖ్య 9, అదృష్ట సమయం ఉదయం 9 గంటలు 12 గంటల వరకు. రేపు ఈరోజు మేషరాశి వారు సూర్యనారాయణ అర్ఘ్యం సమర్పించండి. హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం. ఎర్రని పువ్వులతో దేవునికి పూజ చేయండి. మేషరాశి వారికి ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాలు కలిసి విజయానికి దారి చూపెరదు తెలుసుకోవాలి. ఇక ఈ రోజున ప్రధాన అంశాల్లో భాగంగా గమనించినట్లయితే మీ జీవితంలో సాయంత్రం 6 గంటల తర్వాత జరిగేటువంటి ఒక పెనుమార్పు గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో కోల్పోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే తిరిగి రాబోతుందని చెప్పాలి. అనేది పూర్తిగా మీ సొంతమైతే ఈ ఒక బంధం అనేది నిజంగా మీ జీవితంలోకి ఎందుకు ఎవరు ఆ బంధం రేపటి ఈ రోజు చేసుకోవాల్సిన దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, ఈ విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు సాయంత్రం 6 తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పాలండి. ఏ బంధం మీ గుండెల్లో ఉన్నటువంటి బరువు అనేది పూర్తిగా దిగిపోతుంది. బయటకు మీరు చల్లే గంభీరంగా అంతే కనిపిస్తారు, కానీ ఎవరైనా మిమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడితే మీ యొక్క అహంకారం, ఇగో అన్నీ కూడా పక్కన పెట్టి చాలా బాధపడతారు. మీ లోపల మీ హృదయం చాలా అంటే చాలా మృదువైందండి. మీరు నమ్మినటువంటి బంధాలు, అలాగే మీరు బాగా ఆలోచించినటువంటి మనుషులు మీ యొక్క అన్ని రకాల విధంగా మీ మనసు రక్తపు కన్నీరు కారుస్తూ బాధతో దుఃఖిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున భగవంతుని యొక్క అనుగ్రహంతోనే, లేదంటే గ్రహాల యొక్క ప్రభావం వలనో మీ యొక్క మంచి శుభవార్త అయితే మీరు వినగలుగుతారు. మీ యొక్క వచ్చేటువంటి మార్పుల్లో మీ యొక్క నిశ్శబ్ద వేదన భగవంతుడు దాకా చేరిందో ఏమో తెలియదు, కానీ గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, వారి యొక్క జ్ఞాపకాలతో మీరు చాలా సతమతం అయిపోతూ ఉన్నారు. అంతా నా తలరాత, ఆ వ్యక్తి నాకు దక్కే యోగం లేదు అని వారితో అనవసరంగా అలా మాట్లాడాల్సి వచ్చింది. కాదని వారితో నాకు ఉన్నటువంటి గొడవ పూర్తిగా తొలగిపోయి మేమిద్దరం బాగుంటే బాగోము అని చెప్పి గత కొన్ని రోజులుగా మీరు ఏ భగవంతుడిని అయితే వేడుకుంటున్నారో ఆ భగవంతుడు మీ మాటలు విన్నాడండి అన్నట్లు మీకైతే ఒక సమాధానం దొరకబోతుంది. అలాగే కొంత ఆరంభం మీ జీవితంలో మంచి సమయం అనేది రాబోతుంది అని చెప్పాలండి. ఆ అద్భుతమైనటువంటి మార్పు ఏమిటి అని ఈరోజు మంచి సమయం అనేది మీకు సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో ప్రారంభం అవడానికి రాబోతుంది. మరి ఆ బంధం ఏమిటి? ముగిసిపోయింది అనుకున్నటువంటి అసలు ఆ బంధం మరలా మీ జీవిత గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా విడిపోయినటువంటి భార్య భర్తలు, ప్రేమికుల విషయంలో అపార్థాలు వలన, 3వ వ్యక్తి ప్రమేయం వలన విడిపోయి ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తి వలన మీకందరికీ కూడా రేపటి రోజున మీకు సమాధానం దొరకబోతుందండి. వారు చేసిన వాటికి రేపటి మీకు అన్నగా కూడా మీ జీవితంలో మీ యొక్క పాత ప్రేమికులు, పాత మిత్రులతో, లేదంటే ప్రేమికులు వారి యొక్క విషయాలలో ముఖ్యంగా ప్రధానంగా ఊహించిన విధంగా తిరిగి మరల మీ జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూరం అయ్యేటువంటి ఒక బంధం కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పాలి. రక్తం పంచినటువంటి బంధాలు, ఆస్తి గొడవల్లోనూ కొన్ని సంవత్సరాలుగా మాటలైనటువంటి మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఊహించని విధంగా మీ జీవితంలో తిరిగి మరలా ఒక బంధం అనేది రాబోతుంది. ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి పాత స్నేహితులు, మీకు వెన్నుపోటు పొడిచినట్టు కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే దగ్గరికి వస్తారు. వారికి తగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితం నుండి శాస్త్రం వారు తిరిగి వెళ్ళిపోయారు అనుకున్నటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి వస్తారు. ముఖ్యంగా 6 గంటల తర్వాతే మీ జీవితంలో ఏం జరగబోతుంది, తప్పు తెలుసుకోవడం అంటే మీ వ్యక్తులతో రియలైజ్ అవ్వడం కాదన్నమాట. ఇన్నాళ్లుగా మీరు తప్పుగా అర్థం చేసి దూరం అంటే ఆ వ్యక్తులు అకస్మాత్తుగా ఏదైనా ఒక సంఘటన ద్వారా మీ యొక్క నిజాయితీ ఏమిటి, మీరు ఎలాంటి వారు, మీ యొక్క మనస్తత్వం ఎలాంటిది అని కూడా తెలుసుకుంటారు. మీ విలువ కూడా తెలుసుకుంటారు. అలాగే వారికి పూర్తిగా మీరు ఏమిటో అర్థమవుతుంది. అలాగే మరొక షాకింగ్ విషయం ఏమిటంటే వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మెసేజ్ అయితే ఏదో ఉంది, అది ఆ వ్యక్తి నుండి ఈరోజు మీకు మొబైల్ ద్వారా రావడం అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చాలా రోజుల తరువాత మీకు కనిపిస్తుంది. ప్రయాణంలో మీకు కనిపిస్తుంది, లేదా వారు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడటం కానీ జరగవచ్చు. మీ ఇంటి తలుపు కూడా తట్టి మీకు ప్రయత్నం కూడా చేస్తారు. మరి మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే అసలు ఆ మార్పు ఏమిటి, అసలు మీరు ఏమాత్రం వచ్చినటువంటి మార్పు అన్నమాట. బహుశా మీరందరూ కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆ తరంలో ఇది వారికి వాళ్ళై రియలైజేషన్ అయిపోయి మీ జీవితంలోకి వారు మరలా తిరిగి వచ్చేలాగా చేయటం ఇది ఒక ఆశ్చర్యమేనండి. ఈ కలియుగ మీ మనసులో పాత విషయాలన్నీ కూడా ఒక క్షణంలో మాయం చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపటి మీరు చేసేటువంటి ప్రతిపాదన, పూజ, పరిహారం మీకు
అయినటువంటి ఫలితాన్ని అయితే రెడీ అవ్వబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి. శుక్రగ్రహం దృష్టి మీ యొక్క 7వ ఇల్లు అంటే కళాత్ర ఎలాగో బంధం స్థానంపై ఉండటం వలన రేపటి మీ యొక్క బంధువుల యొక్క కలయిక, అలాగే మీ జీవిత బంధంలో వచ్చేటువంటి మార్పు ఇదంతా కూడా అత్యంత బలంగా పనిచేస్తుంది. రేపటి రోజున ముఖ్యంగా రేపటి సాయంత్రం 6 తర్వాత మీ జాతకంలో ఉన్నటువంటి ఒక పెద్ద కలహ దోషం ఏదైతే ఉందో అది తొలగిపోయి సౌభాగ్యం యోగం అనేది మీకు కలగబోతుంది. దీని నెగిటివిటీ అంతా కూడా పోయి అవతల వ్యక్తులు రేపటాన్ని ఉన్నటువంటి మనుషులు ఏదైనా సరే మీ యొక్క బంధం అనేది మరలా తిరిగి వికసించబోతుందని చెప్పాలి. అదేవిధంగా ఈ రాశివారు భగవంతుణ్ణి తప్పకుండా ప్రార్థించాలండి. దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి మీరు వెళ్ళి 108 సార్లు జై శ్రీరామ్ అనే మంత్రాన్ని మీరు జపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.